వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం మన దేశంలో డీలిమిటేషన్ నిజంగా చాలా హాట్ టాపిక్గా ఉంది. అసలు ఈ డీలిమిటేషన్ ఏంటి, దీనివల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము అనే విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్పిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు మాతో పాటు ఉన్నారు. సార్ జై భీమ్, నమస్తే. డీలిమిటేషన్ అనేది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు. సో జనాభా లెక్కలు తీసినప్పుడు సంఖ్య పెరుగుతుంది కాబట్టి పెరిగిన దాని ప్రకారంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఇది రొటీన్గా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పుడు ఏమైందంటే భారతదేశానికి వచ్చేసరికి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి. అలాగే మణిపూరు, నాగాల్యాండ్ ఇట్లాంటి అతి చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి. గోవా. ఎందుకు ఇంత వ్యత్యాసం? ఇప్పుడు అక్కడ గోవాలో ఒక 2 ఎంపీలు ఉంటే ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీలు ఉన్నాయి. మన దగ్గర తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి. ఇంత వ్యత్యాసం ఎందుకు? అక్కడ 80 ఉండుడైంది, ఇక్కడ 17 ఉండుడైంది, అక్కడ 2 ఉండుడైంది. అంటే ఒక్క రాష్ట్రం యొక్క ప్రాతినిధ్యంలో 80 ఎంపీలు ఉన్నవాడు పై చేయ, 17 ఎంపీల్లో ఉన్నవాడా, 2 ఎంపీలు ఉన్నవాడా? కాబట్టి 80 ఎంపీలు ఉన్నవాడే పై చేయబడి. సో అట్లా ఉత్తరాది ఆధిపత్యం దేశంలో కొనసాగించడానికి మొట్టమొదటి నుండి కుట్ర జరిగింది. ఎప్పటి నుండి? మొదటగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండి. ఇప్పుడు 56లో లింగ్విస్టిక్ స్టేట్స్ అని ఏర్పడ్డాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అసలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడం అనేది తప్పుడు నిర్ణయం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాష ఉంది, ఆంధ్రలో వచ్చింది, తెలంగాణ ఏర్పడి, ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకా ఎన్ని రాష్ట్రాలైనా ఏర్పడచ్చు. హిందీ బెల్ట్ ఉంది, హిందీ బెల్ట్ ఒకటే రాష్ట్రం ఎట్లయితుంది? జనాభా దామాష పద్ధతిలో ఎన్నైనా ఏర్పడచ్చు. కాబట్టి వాళ్ళు భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం అంటే ఒకటే రాష్ట్రం అవుతుంది. మరి 25 కోట్లు ఉంటే ఒక రాష్ట్రం ఉంటే, 25 లక్షలు ఉంటే ఒక రాష్ట్రం ఉంటే ఎట్లా? కాబట్టి ఈ ఇంబ్యాలెన్స్ వల్ల దేశంలో ఉత్తరాది ఆధిపత్యం పెరిగింది. అందుకే అంబేద్కర్ మొదటనే హెచ్చరిక చేశాడు. 1955లో మొదటి ఫజల్ అలీ కమిషన్, అంటే దేశ రాష్ట్రాల విభజన కమిషన్ దాని పేరు. ఆయన దానికి ఒక లేఖ రాశాడు. ఏమని? ఇట్లా ఇంత ఒకటి ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం గాను, గోవా అతి చిన్న రాష్ట్రం, లేదా మణిపూర్ లాంటి అతి చిన్న రాష్ట్రం, నాగాలాండ్ లాంటి చిన్న రాష్ట్రాలు కానీ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. రేపు ఉత్తరాది ఆధిపత్యమే పర్మనెంట్గా దేశంలో ఉంటుంది. కాబట్టి అంటే ఉత్తరాది నుండే ప్రధానమంత్రులు ఇప్పుడు 15 మంది ప్రధానమంత్రులు అయినరు, 12 మంది ఉత్తరాది వాళ్ళు అయినరు. అట్లాగే ఇవాళ మొత్తం ఇప్పుడు నడుస్తున్న మొత్తం మంత్రుల కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరాది వాళ్ళే కీలకమైన పోస్టులలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తరాది వాడే, ప్రధానమంత్రి ఉత్తరాది, స్పీకర్ ఉత్తరాది వాడే ఇప్పుడు ప్రజెంట్. అట్లా దేశంలో ఒక ఇంబ్యాలెన్స్, అంటే ఎప్పుడూ ఉత్తరాది ఆధిపత్యమే ఉంటుంది ఈ దేశంలో. ఎందుకంటే రాష్ట్రాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు? అట్లా ఉండడం కరెక్ట్ కాదు. 2 కోట్లకు ఒక రాష్ట్రం చేయండి. ఒక భాష పునాది కాకుండా ఒక రాష్ట్రం చేయకండి. ఒక రాష్ట్రం పునాదిగా భాష ఉంటే తప్పులేదు, కానీ భాష పునాదిగా రాష్ట్రం చేయద్దు. 2 కోట్ల జనాభా ఉండాలి, లోకల్ సంపద ఉండాలి, వనరులు ఉండాలి, నీటి పంపకాలు ఉండాలి. ఇట్లా ఇవన్నీ సమగ్రంగా చూసుకొని భౌగోళిక పరిస్థితులు, సంస్కృతి, భాష, ఆర్థిక సంపద, తర్వాత వనరులు, వీటన్నిటిని లెక్కలో వేసి దేశంలో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయండి. అట్లాంటప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాలు అవుతాయి? 2 కోట్ల జనాభా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ 25 కోట్లు. 2 కోట్ల జనాభా అంటే 15 రాష్ట్రాలు అవుతాయి ఈజీగా. అవునా? అట్లా 12 రాష్ట్రాలు అవుతాయి. అంటే ఇప్పుడు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 12 రాష్ట్రాలు అవుతాయి. మరి అట్లా అనుకుంటే దేశం మొత్తంలో ఎన్ని కావాలి? ఇప్పుడున్న జనాభా ప్రకారంగా అంబేద్కర్ చేసిన లెక్క ప్రకారంగా 75 రాష్ట్రాలు కావాలి. అంటే మన ఈ 50% పెరిగితే 26 అవుతాయి, వాళ్ళ 50% పెరిగితే 120 అవుతాయి. అంటే ఎంత తేడా చూడండి. మొత్తం తక్షణమే మొత్తంలో 130 స్థానాలు ప్రజెంట్ ఉన్నాయి. పెంచితే 200 అవుతాయి. వాళ్ళే పెంచితే ఉత్తరాదిలో 416 అవుతాయి. అంటే ఎవరు డామినేట్ చేస్తారు? కాబట్టి పర్మనెంట్గా ఉత్తరాది వాళ్ళ డామినేషన్ ఉంటుంది. మేమంతా 2వ తరగతి పౌరులుగా ఉంటాము. ఇప్పటికే పూర్తి స్థాయిలో దేశమంతా ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యము. మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ వాళ్ళ బిజినెస్లే ఎక్కడ పోయినా దక్షిణాది మొత్తంలో. సో కాబట్టి మొత్తం సాంస్కృతికంగా వాళ్ళ దేవుడే.
ఏమి మన దేవుళ్ళు శివుడు కానీ మన దేవుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళందరూ ఎక్కడ కాకుండా ఒక్క శ్రీరామునే వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు. అట్లా చూసుకుంటే ఉత్తరాది సంస్కృతి, ఉత్తరాది దేవుళ్ళు, ఉత్తరాది భాష, హిందీ భాష, అట్లాగే ఉత్తరాది సంఖ్య, ఎంపీల సంఖ్య ఇవన్నీ పెరుగుతున్నాయి దేశంలో. ఉత్తరాది ప్రధానమంత్రులు, ఉత్తరాది కేంద్ర మంత్రులు, ఉత్తరాది రాష్ట్రపతులు, ఇట్లా పూర్తిగా దేశమంతా వాళ్ళ ఆధిపత్యమే జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇవాళ దక్షిణాది వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే మీరు 543 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి, వాటిలోనే మీ అత్యధిక భాగం ఉన్నది. ఇప్పుడు పెరిగితే 813కు పెరిగితే మరి ఇక మీ ఎంత పెరగాలి? కాబట్టి 600 చిల్లర పెరుగుతున్నాయి. కాబట్టి మాకు ఇంకా మేము దక్షిణాది వాళ్ళు లేకుండానే బిల్లులు పాస్ అయిపోతాయి, దక్షిణాది వాళ్ళు లేకుండానే అన్ని కార్యక్రమాలు అవుతాయి. అందుకే మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి డీలిమిటేషను ఎట్లయితే 50 ఏళ్ళు ఫ్రీజ్ అయిపోయిందో మీరు ఇంకా 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయండి అని చెప్పి స్టాలిన్ అడిగిండు, రేవంత్ రెడ్డి అడిగిండు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేము అడిగిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.